అందరికీ శుభోదయం. నా పేరు గణకేశ్వరరావు. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు SLS హై స్కూల్. అందరికీ శుభోదయం. నా పేరు జస్వంత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు SLS శ్రీ లక్ష్మీ సాయి పాఠశాల. ఈరోజు మేము తెలుగు భాష దినోత్సవం గురించి చెప్పబోతున్నాము. శుభోదయం గణేశ్వరరావు. శుభోదయం జసు. ఈరోజు నేను తెలుగు భాష దినోత్సవం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అడుగు. తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు? మనం ప్రతి ఏడు ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించడానికి ఆయన జయంతి నాడు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఈ తేదీని తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవం సందర్భంగా ఎంచుకున్నారు. తెలుగు భాష అభ్యున్నతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులను అందజేసి అవార్డులను అందజేస్తుంది. ప్రభుత్వం తరపున దినోత్సవానికి నిర్వహించాల్సిన బాధ్యతలు సాంస్కృతిక శాఖపై ఉంది. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అలాగే ఎవరి జన్మదినాన్ని భారతదేశంలో తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు? తెలుగు కవి స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు ప్రాముఖ్యత ఏమిటి? భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలో తెలుగు 2వది మరియు ప్రపంచంలో 15వ అతిపెద్ద మాట్లాడే భాష. ఇది ప్రపంచంలో పురాతన భాషల్లో ఒకటి కాబట్టి భారత ప్రభుత్వం దీనికి సంప్రదాయ భాష హోదాను ఇచ్చింది. ధన్యవాదాలు.